సిస్టర్స్ డే అవుట్ అయితే చూడొచ్చు. ఒక సండే టిపికల్గా ఎలా ఉంటుందో ఈ వ్లాగ్లో చూపిద్దాం అనుకుంటున్నా. సో మార్నింగే జిమ్కి వెళ్ళాను. ఆ రోజైతే బ్యాక్ వర్కౌట్ ఉండే అండ్ నేను మా చెల్లి సిస్టర్స్ డే అవుట్ లాగా ఒక మూవీకి అయితే బుక్ చేసుకున్నాము. ఆబ్వియస్గా మా తమ్ముడికి ఎక్కడికి రావడం ఇష్టం ఉండదు కాబట్టి ఓన్లీ డ్రాపింగ్ మాత్రమే చేస్తాడు. హీఈస్ వెరీ హ్యాపీ స్పెండింగ్ టైం. యాక్చువల్లీ నేను ఏమి ఇయర్ రింగ్స్ పెట్టుకోలేదు అప్పుడు, అంత అలా ఉన్నా మర్చిపోయాను. ఇంకా థియేటర్కి వెళ్ళి పెట్టుకోవాలి, లేట్ అవుతుంది అనేసి ఫాస్ట్గా హెడ్ బాత్ చేసేసి వచ్చేసాను జిమ్ నుంచి అయితే. అండ్ మేము వచ్చింది అయితే ఇది పంజాగుట్టలో ఉన్న పివిఆర్ మాల్ అనమాట. అండ్ ఇక్కడ మంచిగా దివాళీ కదా, లైట్స్తో డెకార్ చేసి పెట్టారు. ప్రతి ఒక్క మాల్లో ఫెస్టివల్కి తగ్గట్టు మస్తు లైట్ సెటప్ చేస్తారు, మస్తు అనిపిస్తుంది నాకైతే. అండ్ ఫస్ట్ టైం నేనైతే మూవీ కన్నా ముందే వచ్చాను, ఒక 10 minutes ముందే వచ్చాను. అండ్ ఇంటర్వెల్లో ఇట్లా మంచిగా సెల్ఫీస్, ఫొటోస్ అన్నీ తీసుకుంటూ ఉన్నామన్నమాట. అండ్ నా వ్లాగ్ ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఆల్సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం. నేనైతే ఇక్కడ అమరన్ మూవీకి వచ్చాను. యాక్చువల్లీ నేను ఏం క్లిప్స్ పెట్టట్లేదు, ఇది మాత్రమే పెడుతున్నా. భయం వేస్తుంది, ఒక 1 second పెట్టాలన్నా కానీ అట్లా కాపీరైట్ వేసేస్తున్నారనమాట. మైట్ బీ డిలీట్ కూడా చేయొచ్చు, నాకు డిలీట్ చేయాలనిపిస్తే కాపీరైట్ స్ట్రైకే పడింది కాబట్టి. అండ్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ చూస్తున్నాము, ఇది మినిస్టోలో ఉంది. అండ్ ఇక్కడైతే ఇది ప్యాంటలూన్స్ ఆర్ ట్రెండ్స్ మ్యాక్స్లో చూసామన్నమాట. బ్యాగ్స్ కలెక్షన్ మస్తుంది, కానీ తీసిన ప్రతి ఒక్క బ్యాగ్ ప్రైస్ 1700 పడింది. సో అంత వర్త్ అనిపించలేదు. కొంచెం ఆకలేస్తే టాకో బెల్కి అయితే వచ్చాము. ఎప్పుడు KFC అవేనా అనేసి కొత్తగా ట్రై చేద్దామని వచ్చాను. అండ్ ఈ మధ్య కొంచెం కెమెరా సెట్టింగ్స్ చేంజ్ చేశాను. కొన్నిసార్లు వీడియో అలా డార్క్ షేడ్లో వస్తుంది. అండ్ ఫ్రైస్ అయితే చాలా బాగుంది. ఆబ్వియస్గా కోక్ కూడా చాలా బాగా నచ్చింది. అండ్ టాకో బెల్ అంటే ఏంటి అంటే నార్మల్గా అయితే కొంచెం స్టిఫ్గా ఉంటుంది కదా, కానీ ఇలా వీళ్ళైతే రోల్లో పెట్టిచ్చేసారు. లెట్యూస్, టమాటో ఇచ్చారు. నా ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది అస్సలు బాగాలేదని. పచ్చిగా ఇచ్చారు. నేను ఇంకా బాగా చేసుకునేదాన్ని, కానీ నాకు ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడం అంటే ఇష్టం. అంటే ఇంకా ఎక్స్ప్లోర్ చేసేసాను. అండ్ కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడల్లా అలా ఏదో ఒకటి మెమరబుల్గా చేస్తే మస్తు హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. అండ్ ఫ్రైస్ అయితే కేక్ ఉండే, అది ఫిల్లింగ్గా లేకుండే, ఒకటే తీసుకున్నాము ఎక్స్పెరిమెంట్ కాబట్టి. అండ్ నెక్స్ట్ అయితే మేము ఇక్కడ కాలిఫోర్నియా బొరిటోకి అయితే వచ్చాము. అండ్ ఇది కూడా ఏదో అనుకుంటే ఏదో అయ్యింది అసలు. కానీ ఇక్కడ మేము మొత్తం కస్టమైజ్ చేసుకోవచ్చు. మేమైతే అడిగిన ప్రతి ఒక్కటి కావాలన్నాము. 99 కాస్త 180 ఎంతో అయింది, అన్నీ యాడ్ చేయించుకున్నాము. కానీ నాకు యాక్చువల్లీ ఈ 2 రెసిపీస్ ట్రై చేయాలనిపిస్తుంది ఇంట్లో. అంటే కొంచెం హెల్దీ వర్షన్ చెప్పాలంటే రెండు. మనం వ్రాప్ ఒక్కటి మనం మల్టీగ్రెయిన్ ఆరల్స్ గోధుమ రవ్వ కాదు, గోధుమ పిండితో చేసుకుంటే చాలా హెల్దీగా ఉంటుంది. అండ్ ఈ ర్యాప్ అయినా ఫుల్ఫిల్లింగ్గా ఉంటుందో లేదో అని ట్రై చేసాము. అండ్ హాఫ్ చేయించుకున్నాము. బిగినింగ్లో అయితే అస్సలు నచ్చలేదు చెప్పాలి అంటే. అంతా కిడ్నీ బీన్స్ ఉంది, అది ఇది ఉంది. మా చెల్లి అయితే బాగుంది అనింది. మొత్తం అయితే బిల్ ఇంత చేసి ఇచ్చారనమాట. అండ్ ఇక్కడైతే అంబియన్స్ బాగుంది. కాలిఫోర్నియా బొరిటో అయితే కొంచెం ప్రీమియం లుక్ అయితే ఉంటుంది, కానీ ఎవ్వరు రారు. అండ్ నేనైతే ఇక్కడ హ్యాండిల్స్కి వచ్చాను. మిర్రర్ మేజ్ ఎంతమందికి తెలుసో చెప్పండి, ఎప్పుడైనా వెళ్ళాలి. అండ్ ఆల్సో నాకు ఈ గేమ్ అంటే చాలా ఇష్టం, చాలా ఫన్ ఉంటుంది. నాకు ఇట్లా ఇండోర్ గేమ్స్ ఇన్నోవేటివ్గా ఉంటే చాలా నచ్చుతుంది. అండ్ ఇక్కడ పెప్పా పెగ్ వాళ్ళది ఏదో షో ఉంటే అది తీస్తున్నాను. అండ్ ఇక్కడ ఇది ఎంతమందికి ఇష్టం. యాక్చువల్లీ ఇలా ట్రైన్ది పెద్దవాళ్ళకి జనరల్గా ఉండదు, కానీ నాకు రీసెంట్గా తెలిసిన విషయం ఏంటంటే AMB మాల్ సరత్ సిటీలో ఉంటుంది కదా, అక్కడ బాగుంటుందంట. అంటే పెద్దవాళ్ళు కూడా రైడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మూవీ ఎలా ఉంది అని చెప్పుకుంటున్నాము. అండ్ వచ్చేసాక అంటే ఇది ముందే చేసుకున్నాం అనమాట, బట్ ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేసినాను. సీతాఫల్ ఐస్ క్రీమ్. ఇప్పుడు మంచిగా వింటర్ సీజన్ కదా, మంచిగా సీతాఫల్ దొరుకుతుంది. ఇంకొక 2 months అయితే దొరకదు. అండ్ మంచిగా స్వీట్ ఉంటుంది కాబట్టి ఎప్పుడు రెగ్యులర్గా అయితే
నార్మల్గానే తినేస్తాం. కానీ మాకు ఏదో ఒకటి దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసి తినడం అంటే ఇష్టం. సో మంచిగా డీసీడ్లింగ్ చేస్తుంది మా చెల్లి. మేము వీడియో ఎలా షూట్ చేస్తామంటే, నేను రికార్డ్ చేస్తే మా చెల్లి చేస్తుంది, లేకపోతే నేను చేస్తుంటే మా చెల్లి రికార్డ్ చేస్తుంది, అలా చేస్తామన్నమాట. వి విల్ షేర్. కొంచెం ఎండలో ఎండ ఎఫెక్ట్ తీసుకుందామని చేశాను, కానీ వెరైటీగా వచ్చింది వీడియో అయితే. నేనైతే ఇప్పుడు సీతాఫల్ ఐస్ క్రీమ్ చేసినాను. ఇది నా ఫస్ట్ టైం ఏం కాదు, లాస్ట్ 2 years నుంచి చేసినాను. అప్పుడు నాకు ఛానల్ లేదు కాబట్టి ఆబ్వియస్గా పెట్టలేదు. అండ్ మీకు ఒక విషయం చెప్పాలి, ఈరోజే అనమాట 1 year అయింది మన యూట్యూబ్కి. ఓకే, అంత హ్యాపీ కాదు, బట్ నేను అసలు మా ఫ్రెండ్స్కి ఎవరికి చెప్పలేదు, రిలేటివ్స్కి కానీ. నా ఓన్గా నేను చేసుకున్నాను. నాకు క్లోజ్ ఉన్న వాళ్ళకి 2-3 అంతే, మ్యాక్సిమం వాళ్ళకే చెప్పాను. బట్ 355 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా బాగా గ్రో అవుదాము. అండ్ నాకు కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, అండ్ మీ కామెంట్స్ కూడా ఇవ్వండి. అండ్ చెప్తుంటేనే ఇక్కడ రెసిపీ కూడా అయిపోతుంది. ఐస్ క్రీమ్ అయితే చాలా సింపుల్. మనకి ఫ్రెష్ క్రీమ్ కావాలి, కొంచెం మిల్క్ కావాలి, అండ్ కావాల్సినంత పల్ప్ కావాలి. అన్నీ 1:1 రేషియో అలా వేసుకుంటే సరిపోతుంది. మంచిగా క్రీమీనెస్ ఉండడానికి నేను షుగర్ అయితే యూజ్ చేయలేదు, నేను కండెన్స్డ్ మిల్క్ యూజ్ చేశాను. అండ్ అది కూడా నేను లాస్ట్లో యాడ్ చేశాను, ముందే యాడ్ చేయలేదు. కానీ స్మెల్ అయితే చాలా బాగుండే, అలా కూడా తినేయచ్చు. కానీ ఫ్రీజర్లో పెట్టుకోవాలి. మనమైతే 8 hours అయితే వెయిట్ చేయాలి. అండ్ నేను ఈ గ్లాస్ బౌల్లోనే పెట్టుకుంటున్నాను. అండ్ అక్కడ నేను మిల్క్ కూడా యాడ్ చేయలేదు యాక్చువల్లీ, మళ్ళీ ఇప్పుడు యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేయాలి. ఒకవేళ మీరు కనుక ఈ రెసిపీ ట్రై చేస్తే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ ఎలా ఉందో టేస్ట్ అనేసి. అండ్ మీకు చెప్పడం కూడా మర్చిపోయాను, నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఉన్నాను. సో నేను లింక్ ఇక్కడ ఇచ్చేస్తాను, ఫాలో అయిపోయింది. అంటే రెగ్యులర్గా డైలీ అప్డేట్స్ వస్తుంటాయి. అండ్ యూట్యూబ్ అయితే కొంచెం లేట్గా వస్తుంది కదా, ఇట్లా మంచిగా మిల్క్ అండ్ ఆల్సో కండెన్స్డ్ మిల్క్ అయితే యాడ్ చేసేసుకొని ఫ్రీజర్లో పెట్టుకుంటున్నాను. మాది కొంచెం పాత ఫ్రిడ్జ్, చాలా పాతది, అంటే 18 years అవుతుంది. మా తమ్ముడు పుట్టినప్పుడు తీసుకున్నారంట. సో దట్స్ ఏ మెమరీ ఫర్ అస్. అండ్ ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే అయిపోయింది. మంచిగా సర్వ్ చేసుకోండి ఇలానే. ఇంకా కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ మాకు ఓన్లీ ఆ సీతాఫల్ ఫ్లేవర్ని మాత్రమే ఎంజాయ్ చేయాలని ఉండే. సో మేము ఇంకేం యాడ్ చేయలేదు, చాలా యమ్మీగా ఉంటుంది. అండ్ ఈరోజు మన యానివర్సరీ కాబట్టి అందరూ విష్ చేయండి హ్యాపీ యానివర్సరీ అని, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒకవేళ వీడియో ఎండ్ వరకు చూసినట్టయితే థ్యాంక్ యూ సో మచ్ అలాట్. అండ్ ఒకవేళ టైం ఉంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అండ్ ఆల్సో పక్కనే ఉన్న గంట ఐకాన్ అయితే క్లిక్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. బాయ్ గాయ్స్.